దేవుడు మనందరినీ సర్వసింక్లో ఉంచాడు. గతిన వారం రోజులంతా కూడా దేవుడు మనం భద్రపరిచాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, జీవం ఇచ్చాడు, ఉనికినిచ్చాడు. అందుని బట్టి ఒకసారి రెండు చేతుల పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ 52వ కీర్తన 9 వచనాలు ఉన్నాయి. 52వ కీర్తన 9 వచనాలు మాత్రమే ఉన్నాయి. 6 వచనాలు ఒక పార్టు, మిగతా 3 వచనాలు ఒక పార్టు. మొదటి 6 వచనాలు ఒక పార్టు, మిగతా 3 వచనాలు మరో పార్టు. మొదటి 6 వచనాలు ఏం జరుగుతుందంటే, సూర్యుడా నువ్వు చేసిన కీడుని బట్టి ఎందుకు అతిశయపడుచున్నావు? మోసం చేసేవాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించినది. మేలు కంటే కీడు చేయట, నీతి పలుటి కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలు నీకు ఇష్టము. 4 వచనాలు. 52వ కీర్తన డిఫరెంట్గా ఉంటుంది. ఈ కీర్తన ఎవరికి రాయబడిందంటే, దుష్టుని అడ్రాస్ చేస్తూ రాయబడింది. సూర్యుడా అంటే అతను సూర్యుడు అన్నమాట. దుష్టుడు ఎవరంటే సూర్యుడు. దుష్టుడు సూర్యుడు. అతను చేసినటువంటి కీడుని బట్టి అతిశయపడేవాడు. అతను చేసినటువంటి ఆ చెడ్డ కార్యాన్ని బట్టి అతిశయపడేవాడు. మోసము చేయవాడా, ఎవరు అంటే వీడు మోసం చేసేవాడు. ఈ సూర్యుడు ఎవరు అంటే మోసం చేసేవాడు, మంచిని కొరకు పోరాడేవాడు కాదు. మనం అనుకుంటాం సూర్యుడు అంటే కరెక్టే, యుద్ధం చేసేవాడు, జయించేవాడు, రక్షించేవాడు అని. కానీ ఇక్కడ అది కాదండి అర్థం. సూర్యుడా, చేసిన కీడును బట్టి అతిశయపడుతున్నాం, అవతలని ముంచేసి సంతోషపడుతున్నాం. ఈ సూర్యుడు వాడేటువంటి యుద్ధ ఉపకరణాలు బళ్ళాలు, కత్తులు కాదు. ఈ సూర్యుడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు బుల్లెట్లు, గన్లు కాదు. ఈ సూర్యుడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమంటే, అందరి దగ్గర ఏ అయితే ఆయుధాలు ఉన్నాయో అవే ఆయుధాలు ఈ సూర్యుడు కూడా కలిగి ఉన్నాడు. ఇతని దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం చెప్పాలి, మోసం చేయవడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించున్నది. వాడి యొక్క ఆయుధము కత్తే, బళ్ళేం, ఈటే సార్, లేకపోతే గన్ను కాదు సార్. మరి ఏంటండి చెప్పండి సార్, ఏంటండి? నాలుక. అందరి పలకండి సరే. వాడి ఆయుధం నాలుక. ఇక్కడ మనకి అందరికీ కూడా ఆ ఆయుధం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుచుండగా మనం సరి చేయబడదు గాక. అందరు కలిగి ఉన్న ఆయుధాలు. అనుకుంటున్నారు సూర్యుడు అంటే ఎవరో చెడ్డ పని చేసేవాడు, వాడు ఏదో చేస్తున్నాడు, వాడికి ఏ ఆయుధాలు ఉన్నాయి లేకపోతే అని అనుకుంటున్నారు. కాదండి ప్రియులారా, వాడు ఆయుధం ఏమీ కాదు ప్రియులారా. అందరికీ కలిగినటువంటి ఏ ఆయుధం అయితే ఉందో అదే ఆయుధం ఈరోజు నువ్వు నేను కూడా కలిగి ఉన్నాం. ఈ నాలుక, సూర్యుడు కింద నాలుకని ఎలా పోల్చాడంటే మంగళ కత్తితో పోల్చాడు. అమ్మా, దేంతో పోల్చాడు? మంగళ కత్తి చూడండి. ఆడు ఒకసారి అలా కట్ చేస్తే ఆ ఇంటికి ఏమవ్వాలి? కట్ అవ్వాలి. ఒకసారి అలాగన్నప్పుడు కట్ అవ్వాల్సిందే. ఒక్కసారి దాన్ని అలా ఉపయోగించాడంటే తెగవలసిందే. అది ఏంటంటే వాడిగల మంగళ కత్తి వలె ఉంది. ఏంటది ఇంతకని? నాలుక. ఈ నాలుక ఎలాగుందంటే వాడిగల మంగళ కత్తి కస 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 ఏం చేస్తుంది? నరికేస్తుంది, మాటలతో చంపేస్తున్నాడు. మాటలతోటి ఏం చేస్తున్నారంటే మనిషిని చంపేస్తున్నారు. నీ మాటలు నాకు ప్రక్కలో బళ్ళిపోట్లో గుర్చుకున్నాయి అంటూ ఉంటారు.
నా గుండెలో గుర్చుకున్న ఆయన మాటలు నేను మరిచలేకపోతే. ఎస్, కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే జీవితకాలం బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీ నాలుక సరైనదా కాదా ఒకసారి సరి చేసుకోండి. దేవుడు నాలుకను చక్కగా మాట్లాడడానికి ఇచ్చాడండి. నాలుక లేకపోతే మనం మాటలు సరిగ్గా రావు. నాలుక లేనివాడు మాట్లాడలేడు. పెదవులు కాదు కావాల్సింది, నాలుక కావాలి మాట్లాడడానికి. నాలుక పట్టుకుని మాట్లాడి చూడండి ఒకసారి. మీ నాలుకని అలా పట్టుకుని ఏదైనా మాట మాట్లాడి చూస్తాను నేను. సింగిల్ వర్డ్, ఎనీ సింగిల్ వర్డ్ కెన్ యూ టాక్, మాట్లాడలే. ఈ నాలుక మన అందరిమో కలిగి ఉన్న నాలుక దేవుడు మనకి ఇచ్చింది. ఎందుకంటే ఈ నాలుకను చక్కగా మాట్లాడడానికి. మన నోటి మాట ఉప్పు వేసినదిగా ఉండాలి. అవతల వారి యొక్క మనోభావాలని, కొంతమంది మాట్లాడుతుంటే కత్తి కోసేసి కత్తి నరికేసినట్టుగా ఉంటుంది. రైటే, అవతలుడు నిన్ను రెచ్చగొట్టేస్తున్నాడు దాని నుంచి. అవతల వాడు నిన్ను అనరాని మాటలు అనేస్తున్నాడు. అవతల వాడు దూసుకొచ్చేస్తున్నాడు నీ మీదకి. తీర్పు తీర్చుట మనం పొద్దు కాదు, దేవుడు తీరుస్తాడు తీర్పు. అది ఒక క్రైస్తవ బిడ్డ. మాటకి మాట అనడం పెద్ద గొప్ప కాదు. వాడు మాట అన్నాడు, నేను తిరిగి మాట్లాడడం పెద్ద విషయమా? పెద్ద విషయం అండి అది. ఇంకా బాగా మాట్లాడచ్చు మనం. మనకు చేత కాక, మనకి రాక, మనకి మాటలు రాక, మనకు చేత కాక. క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ సహోదరుడా, మన నాలుకలను మనం అదుపులో ఉంచుకుందాము గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ నాలుగుతో మాట్లాడుతున్నాడు, నా నాలుగుతో మాట్లాడుతున్నాడు. ఈవెన్ నీ భర్తతో కానీ, నీ బిడ్డలతో కానీ, నీ కుటుంబం వారితో కానీ, నీ పొరుగు వారితో కానీ, నీ సమాజం మధ్య ఉన్నప్పుడు కానీ, నలుగురితో మాట్లాడిన మన మాట ఇతరుల్ని బాధించే విధంగా ఉండకూడదు. పలికితే శుభం పలుకు. ఆమెన్, ఆమెన్ చెప్పాలి. ఆమెన్ అన్నప్పుడు ఆమెన్ అనాలి. ఆమెన్ పలికితే ఏం పలకాలి? శుభం పలుకు నీ నోటంట. శుభం పలుకడానికి నేను ప్రయత్నం చేయి. శుభం పలకడానికి నువ్వు ఎక్కడున్నా, ఎప్పుడు ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా నీ మాట ఎలాగ ఉండాలంటే ఇతరులకి శుభంకరంగా ఉండాలి. అది శుభకరమై ఉండాలి. కాని మాట రానివద్దు ప్రియమైన సహోదరుడా. ఎప్పటికీ మంచిది కాదండి. కాని మాట వస్తే అవతల అనుకుంటున్నావు, కోపం వచ్చేస్తుంది. నీ మాట వల్ల అవతలకి కోపం వచ్చేస్తుంది అవతల వాడికి. దేవాతి దేవుడు పోల్చాడు, మంగళ కత్తి వలే వాడి నాలుక ఎలాగుందంటమ్మా? అమ్మా చెప్పాలి, వాడి నాలుక ఎలాగుంది? మంగళ కత్తి వలే. మా నాలుకలు అలాగా ఉండకూడదు. మంగళ కత్తి వలే కసకస కోసేస్తుంది. అవసరమైతే రక్తాలు వచ్చేస్తాయి అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమొచ్చేస్తుంది? ఆడ కట్ చేసిన కట్టకి ఏమవుతుంది? ఒకసారి రక్తం వచ్చేస్తుంది, గడ్డమంటాన్ని బ్లేడెడ్ కోసేస్తాడు దగ్గర నుంచి. అంత పదునుగా ఉంటుంది. మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. ఏం చెప్తాడంటే ఇతను అబద్ధం ఎక్కువ చెప్తాడు. మేలు కంటే కీడు చేయుట, కీడు మాటలే పలుకుతూ ఉంటాడు. కపటమైన నాలుక గలవాడా. ఏ నాలుకటం ఇది? అమ్మా చెప్పాలి, ఏ నాలుక ఇది? కపటమైన నాలుక. ఈ నాలుక కరెక్ట్గా అయితే మాట్లాడదు. మా పాట ఏదో ఉంటుంది, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి కట్టి ఇంటింట తలుపు తట్టి ఏసయ్యా ఊసే చెప్పమ్మా నే ఉంటే. మనం ఊరుకున్నాం. ఈ ఇంటి సంగతులన్నీ ఓహో ఎంత ఇష్టమో. ఆ ఇంటి సంగతులన్నీ ఎక్కడ పోతారు చెప్పండి అమ్మాయి? ఎంతమంది లేరండి ఇటువంటి వాళ్ళు? ఈ ఇంటి సంగతులన్నీ, ఆ ఇంటి సంగతులన్నీ
చాటింపు వేసాం. అబ్బా చాటింపు డబ్బు పెట్టుకునే. తర్వాత ఏం చేయాలి, ఇంకా ఉంటుంది మంచి మంచి సెంటెన్స్ ఉంటుంది కదా. ఇద్దరికి ఏం పెడుతుందంట, చిచ్చు పెట్టేస్తుంది. ఇద్దరి మధ్యన ఏం పెట్టేస్తుంది. కొంతమందికండి ఏంటో తెలీదు, ఈ చెవి నింటే వెంటనే క్షణాల్లో ఎవరికైతే అందకూడదో అక్కడికి అందేస్తుంది. ఎవరికైతే ఆ మాట అందకూడదో ఇవి విన్నది ఇంకా ఆగదండి. ఈ కడుపులో పెట్టుకులో కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. చెప్పండి నమ్మకం గట్టికని హల్లెలూయా. ఏంటంటే విన్నది విన్నట్టుగా ఉండరండి కొంతమంది. ఎక్కడ అవతలోడికి చెప్పేసి వరకు ఈడు కడుపు దిగదో మంట, అది అక్కడ పలికేయాలి వెళ్ళి. సంఘంలో ముగ్గురు సంఘ పెద్దలు ఉన్నారంటండి. ఈ సంఘ పెద్దలు ముగ్గురు కూడా చందా పెడతారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఒక రోజుని మాట్లాడుకుంటున్నారు. దగ్గరికి వచ్చింది ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు, రే మనం ఈరోజు సంఘ పెద్దలం కదా, మనం మన విషయాలు సంపూర్ణంగా మాట్లాడుకుందాం అని అనుకున్నారు అని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ముగ్గురు సంఘ పెద్దలు, చర్చి హెల్డర్స్. ఒక సంఘ పెద్ద అంటాడు, రే నేను కానుకలు పడుతున్నాను కదా, ఎప్పుడు కూడా నా కానుక ఇయ్యనరా, నేను ఇప్పుడు కూడా ఏమేయడు. అది మనసులో మాట చెప్పేస్తున్నాడు. ఏంటంటే నేను సంఘ పెద్దను కదా, నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను సంఘ పెద్దను కాబట్టి నేను వేసింది వేయలేంది ఎవరికి తెలియదు కాబట్టి పడుతున్నాను కాబట్టి నేను ఎప్పుడు కూడా నేను చందా పెట్టులో ఏమేయడంటండి సంఘ పెద్ద గారు ఏమేరు, ఒక దశంభాగం వేయడు, కృతజ్ఞ కానుకేయడు, వీడికి మాత్రం పెత్తనం కావాలి అది అని సంగతి చెప్పేసుకున్నాడు పాప. రెండో సంఘ పెద్ద వచ్చాడు. రెండో సంఘ పెద్ద అన్నాడు, ఒరే బాబా నా మనసులో నేను చెప్పేస్తున్నాను, నేను వేరే ఊర్లో ఉద్యోగం చేస్తున్నాను, 20 సంవత్సరాలు అవుతుంది వేరే ఊర్లో, ఇంతవరకు ఎవరికి తెలియదు నాకు రెండో సెటప్ ఉన్నట్టుగా అన్నాడు. అంటే ఎవరు? రెండో సంఘ పెద్ద. రెండో సంఘ పెద్ద వీక్నెస్ అది. మొదటి సంఘ పెద్ద వీక్నెస్ అది. రెండో సంఘ పెద్ద ఏంటంటే నేను వేరే ఊర్లో చేస్తాను, ఇంతవరకు ఎవరికి తెలీదు నాకు ఉన్నట్టుగా అంత అలా మెయింటైన్ చేస్తాను రా భక్తిపరులు కదా. సరే మూడో సంఘ పెద్ద ఆడి వీక్నెస్ చెప్పేస్తాను, ఒరే నా వీక్నెస్ ఏంటో తెలుసా, నేను విన్నది ఏం చేయలేడు, ఆపుకోవడం చేత కాదు, నేను విన్నది ఏం చేత కదా నాకు ఆపుకోవడం. మీరు ఇద్దరు చెప్పారు కదా, ఇప్పుడు ఎక్కడ చెప్పేస్తారు వెళ్ళి చెప్పరేంటమ్మా, ఎక్కడ చెప్పేస్తాడు ఇప్పుడు సంఘ పెద్ద, ఎక్కడైతే చెప్పాడో అక్కడ చెప్పేస్తాడు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగాని చెప్పాలి హల్లెలూయా. కొంతమందికి అలా ఉంటుంది. ఇతను ఇంకా విన్నది ఇంకా అబ్బో మన సంఘ పెద్దలు ఇదిగో ఇలా చెప్పారని చెప్పేస్తాడు పొద్దుట, ఇంకా ఆగదు, కడుపులో ఆగదు. ప్రియమైన సహోదరుడా సహోదరి, కొంతమంది నోటి మాటలు, మన నోటి మాటలు, పలుకు మాటలు కాని మాటలు కానీ, పదునైన మాటలు కానీ, అట్లా ఏమిటంటే పరుషం అంటారు, అట్లా పరుషాలు వాటి ఉపయోగించి కానీ మనం మాట్లాడకూడదు. మృదువుగా, ఉప్పు వేసినదిగా, ఇతరుల్ని బాధపరచకుండా ఉండాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అలాగా మన నాలుకలు ఉండునుగాక. గట్టిగా అందరామని చెప్పండి. ఇప్పుడు చెప్తాను అసలు విషయమే. ఇదంతా చెప్పాను కదా, నాలుగు కోసం చెప్పాను కదా. ఈ కీర్తన అసలు ఎందుకు రాశాడు? ఈ నాలుగు కోసం ఇంత విధంగా దావీదు గారు రాయడానికి కారణం ఏంటంటే, పోనీ ఆదివారం చెప్పాను. ఆదివారం ఏం చెప్పాను నేను? పాస్ట్ గారు ఎవరింటికి వెళ్ళారు? దావీదు గారి ఇంటికి వెళ్ళారండి. చెప్పాను ఏం జరిగిందో. ఈ కీర్తన రాసే టైంకి ఇంకా దావీదు గారు రాజు పట్టాభిషేకం అవ్వలేదు, ఇంకా రాజుగా రావలేదు. ఇప్పుడు ఏం జరిగిందంటే చాలా జాగ్రత్తగా విను. దీని వెనకాల నేపథ్యం ఏమిటంటే, ఈ కీర్తన వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే, ఇంతగా ఒక నాలుక గురించి దావీదు గారు ఇంత గట్టిగా ఈ కీర్తన రాయడానికి గల కారణం ఏంటంటే, ఒక బలమైన కారణం ఉంది. ఒక భయంకరమైనటువంటి కార్యం జరిగింది. ఒక ఘోరాతి ఘోరం జరిగిపోయింది. ప్రియమైన సహోదరుడా, నీ నాలుక నా నాలుక సరి చేసుకో. ఈ మధ్యాహ్న సమయంలో
ఈ కీర్తన నేపథ్యం వాడు తెలుసుకో. దీని వెనక ఏంటో తెలుసా? ఇంకా దావీదు గారికి పట్టాభిషేకం జరగలేదు. పట్టాభిషేకం జరగకుండాన్నప్పుడు ఈ దావీదు గారు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు, దాక్కుంటూ ఉన్నాడు గుహల్లో, కొండల్లో. అలా దాక్కుంటూ ఉన్నప్పటికీ అతను ఒంటరిగానే వెళ్తున్నాడు. ఇంకా సైన్య సమూహాలు లేవు, అతని వెనకాల సైన్య సమూహాలు లేవు. ఉన్నాయండి? లేవు. ఒంటరిగా వెళ్తున్నాడు. ఒక రోజుని ఆకలేసింది దావీదు గారికి. గబగబ పాస్ట్ గారింటికి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఇప్పుడు అమ్మా ఎక్కడికి వెళ్ళాడండి? అమ్మా దావీదు గారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు పాస్ట్ గారింటికి వెళ్ళారు. గబగబా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు దావీదు గారు. అప్పుడు పాస్ట్ గారు అంటున్నాడు, దావీదా ఏంటయ్యా ఒంటరిగా వచ్చావేంటి నాయనా, ఏంటి క్షేమమేనా అడుగుతున్నాడు. చూడండి, నా మాటలు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఓ ప్రియమైన సహోదరుడా అడుగుతున్నాడు. ఒక పాస్టర్ గారు దావీదు గారిని అడుగుతున్నాడు, అయ్యా దావీదా నాయనా క్షేమమేనా, ఇలా ఒంటరిగా వచ్చావేంటి బాబు, ఏం జరిగింది అంటే అన్నాడు. దావీదు అన్నాడు చాలా ఏమీ తెలియనట్టుగా, నేను క్షేమమే, అయితే నీ దగ్గర రొట్టెలు 5 ఉన్నాయా అని అడిగాడండి. ఎన్ని రొట్టెలు ఉన్నాయని అడిగాడండి? 5 రొట్టెలు అడిగాడండి. పాస్ట్ గారు అంటున్నారు, అయ్యా దావీదు నా దగ్గర సాధారణమైన రొట్టెలు ఏమీ లేవు, కానీ పవిత్రమైన రొట్టెలు ఉన్నాయి, సన్నిధి రొట్టెలు నా దగ్గర ఉన్నాయి, అవి సామాన్యులు తినకూడదు. అనగా అపవిత్రంగా ఉండేవారు కానీ, స్త్రీలతో ఉండేవారు కానీ, పనివారు కానీ వీటిని ముట్టుకోకూడదు. చాలా ఖండితంగా ఆజ్ఞాపించారు పాస్టర్ గారు. ఎక్కడికి వచ్చారంటే దేవుడి సన్నిధి నోబు పట్టణంలో ఉంది. దేవుని సన్నిధి. దేవుని సన్నిధానికి వచ్చేసాడు దావీదు గారు. పాస్టర్ గారిని కలిశాడు దావీదు గారు. ఆహారం కోసం అడుగుతున్నారు దావీదు గారు. అడుగుతున్నప్పుడు పాస్టర్ గారు అంటున్నారు, అయ్యా నా దగ్గర నువ్వు అంటే సాధారణమైన రొట్టెలు లేవు తినడానికి, దేవుని సన్నిధి పవిత్రమైన రొట్టెలు, సన్నిధి రొట్టెలు, ప్రతిష్టమైన రొట్టెలు ఉన్నాయి, అవి పవిత్రులు మాత్రమే తినాలి. అప్పుడు దావీదు గారు అంటారు, అయ్యా నేను గతించినటువంటి 3 రోజుల నుంచి స్త్రీలను ఎరగని వాడిని, నా పనివారు కూడా పవిత్రులే, వారి బట్టలు పవిత్రంగా ఉన్నాయి, ఒకవేళ ఇది అపవిత్రమైన పని అయితే రాజుగారు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఇది పవిత్రములే అని ఎంచతగును అని పాస్టర్ గారికి దావీదు గారు చెప్పారండి. మరి ఇలాగొచ్చేవేంటి నాయన అని అడిగిన తర్వాత రాజుగారు ఒక పని చెప్పారు నాకు, ఆ పని ఎవరికి చెప్పొద్దు అన్నారు. చూడండి దావీదు గారు ఏమన్నారు, రాజుగారు పని అప్పగించారు, ఆ పనిని ఎవరికి చెప్పొద్దు అన్నారు. ఆ పనిని నేను త్వరగా చేయడానికి ఇక్కడికి వచ్చాను, నాకు ఆకలిగా ఉంది, ఆహారం అని చెప్పాడండి. అప్పుడు ఏమైందో తెలుసా ప్రియమైన సహోదరి, సన్నిధి రొట్టెలు తిన్నాడు, పవిత్రమైన రొట్టెలు ఆయన తిన్న తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, రాజుగారు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి, నా దగ్గర ఏ ఆయుధం లేదు కాబట్టి నీ దగ్గర ఏదైనా ఆయుధం ఉంటుందా అని అడిగాడండి. అప్పుడు పాస్ట్ గారు అంటున్నారు, అయ్యా దావీదా నువ్వు సౌలుని చంపవే, అదిగో అది దేవుని సన్నిధానములో గుడ్డతో చుట్టబడి చక్కగా అక్కడ ఉంది, నీకు ఇష్టమైతే దాన్ని పట్టుకుని వెళ్ళు. నువ్వు గొల్యాతుని చంపినటువంటి ఆ ఖడ్గం ఇక్కడే ఉంది, దాన్ని గుడ్డతో చుట్టబడి ఉంది, అది నువ్వు పట్టుకుని వెళ్ళి అని చెప్పారు. అప్పుడు దావీదు అంటాడు, అబ్బా ఇంతకన్నా దానికి ఇంకా సాటైనటువంటి ఖడ్గం లేదని చెప్పేసి ఆ ఖడ్గం పట్టుకున్నాడండి. అసలు కథ స్టార్ట్ అయిందండి. అసలు కథ ఇక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ దావీదు గారు పాస్టర్ గారు ఇచ్చిన రొట్టెలు తిని ఆ ఖడ్గాన్ని ఎప్పుడైతే దావీదు గారు తీసుకున్నారో, వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ జరుగుతుండగా 3వ వ్యక్తి అక్కడే పక్కనే ఉండి దొంగచాటుగా వింటున్నాడు. పాస్టర్ గారును పాస్టర్ గారు అంటే ఆయన పాస్టర్ గారి పేరు ఇక్కడ రాశారండి, అహిమేలెకు పాస్టర్ గారి పేరు.
ఇద్దరు మాట్లాడుకుంటుంటే దొంగచాటుగా అక్కడికి వచ్చేసాడు ఒక వ్యక్తి, ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిన తర్వాత వీళ్ళిద్దరు మాటలు, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ కథాంతం అంతా కూడా చూసేశాడు, విన్నాడు. అతని పేరు దోయాగు. అందరూ మాట్లాడండి ఒకసారి. దోయాగు అనండి. దోయాగు ఎవరంటే ఒక ఎదోమీయుడు, సౌలు యొక్క కాపర్లకు అధికారి. సౌలు యొక్క ఆ గొర్రెల కాపర్లందరికీ ఇతను ఒక హెడ్ అన్నమాట. సౌలు కాపర్లకి అతను ఎదోమీయుడు. హెరోదు వీళ్ళంతా కూడా యాసా వంశస్థులు. ఎదోమీయులు అంటే యాసా వంశస్థులండి. వీళ్ళకి యూదులకి ఎప్పుడు పడదండి అది. ఈ ఇతను చూశాడు, చాలా జాగ్రత్తగా వినాలి. విన్నాడు, చూశాడు. దావీదు చూశాడు వీళ్ళిద్దరిని. దావీదు చూశాడు, పలానా ఓడు మనల్ని చూసేశాడు, మన మాటలు వినేశాడు, ఇక్కడ జరిగిన తతంగం జరిగిపోని చెప్పేసి దావీదు గమనించుకుని అక్కడి నుంచి వెంటనే ఆ రోజు వెళ్ళిపోయాడు. బళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు పారిపోయాడు, వేరే ఆకీష్ రాజు దగ్గరికి పారిపోయాడు. అలాగే పారిపోతే అతను వెళ్తూ ఉంటే చూడండి ఏం జరిగిందో. ప్రియమైన సహోదరులారా, ఈ కీర్తన రాసిన నేపథ్యం చూడండి ఒకసారి. సౌలు గారు ఈ దావీదును తరుముతూ ఉండగా అడుగుతున్నాడు, ఓ బెన్యామీలారా, ఏంటి ఈ దావీదుకి మీరు దావీదు పక్షాన్ని చేరడం ఏంటి? దావీదు మీకు ఇల్లు ఇస్తాడా? దావీదు మీకు స్థలాలు ఇస్తాడా? దావీదు మీకు ద్రాక్ష తోటలు ఇస్తాడా? దావీదు మిమ్మల్ని సంరక్షిస్తాడా? ఏంటయ్యా, నా కొడుకు కూడా వాడితోనే ఒక సేవకుడితో చేరి పని చెడగొడుతున్నాడు కదా. అంటే ఈ సమయంలో ఎవరు వచ్చేసారంటే పలానా వ్యక్తి ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిన ఎవరండి? దోయాగు. ఎక్కడ వచ్చేసాడు ఇప్పుడు? అక్కడ విన్నాడు, అక్కడ చూశాడు. ఈ దోయాగు అక్కడ విన్నాడు, అక్కడ చూశాడు. డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వచ్చేసాడంటే సౌలు దగ్గరికి వచ్చి, అయ్యా సౌలు రాజా, ఇదిగో దావీదు గారిని నేను పాస్టర్ గారి దగ్గర చూశాను. పాస్టర్ గారు అహీమెలెకు యాజకుడు ఏం చేశారంటే ఆయనకి రొట్టెలు ఇచ్చారు, దేవుని సన్నిధానంలో ఉన్న రొట్టెలు ఇచ్చేసారు, ఆయన తినేశాడు. అప్పుడు ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? రాజా ఏం జరిగిందో తెలుసా? ఒక ఖడ్గం కూడా ఇచ్చేసాడు రాజా. అది ఎవరిదంటే గొల్యాతుని చెప్పినటువంటి ఖడ్గం కూడా ఇచ్చేసాడు రాజా అని ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు నేర్చుకుందాం పాఠం. దోయాగు చేసింది కరెక్టా రాంగా? రైట్ అంటే ఏమంటాడు? అదే అసలు భయం ఏంటి తెలుసా? రైట్ అంటే తప్పు అంటాడు, తప్పు అంటే రైట్ అంటాడు. ఏం చెప్తావు అన్నట్టుగా ఉంది మీ ఆలోచన. అయ్యో మాకు తెలియదు ఏంటండి, మీరు ఏం ఆలోచిస్తారో మాకు తెలీదా? దోయాగు ఎప్పుడైతే చెప్పేశాడో సౌలుకి వచ్చేసింది కోపం. చూడండి ఏం జరిగిందో. నువ్వు కొన్ని మాటలు చూసింది ఎక్కడితో ఆఫ్ చేయాలంటే అక్కడితో స్టాప్ చేయాలి, ఫుల్ స్టాప్ చేయాలి. ఎక్కడ చెప్పకూడదు అక్కడ చెప్పకూడదు. నీకు అనవసరం అది. నిన్ను కేకేయలేదు, నిన్ను అడగలేదు, ఈ విషయం గురించి నిన్ను ఎంక్వైరీ చేయలేదు, నిన్ను అడగలేదు, నిన్ను ఆ విషయాన్ని గురించి నిన్ను ఎంక్వైరీ చేయలేదు, ఏం జరిగిందని నిన్ను సాక్షిగా నిలబెట్టలేదు. కానీ ఏం చేస్తావు? నీ అంతటా నువ్వే సౌలు దగ్గర పేరు పొందాలని, సౌలు యొక్క ఆశీస్సులు పొందాలని, రాజుగారి యొక్క ఏదో నువ్వు పొందాలని చెప్పేసి గబగబ వెళ్ళేసి చెప్పేశాడు, వదిలేశాడు, అంతే. వెంటనే ఏం జరిగిందో తెలుసా ప్రియమైన సహోదరు? చాలా విషాంతకరమైనటువంటి సౌలు గారు ఒక దేవుడి చేత అభిషేకించబడి ఆ రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ యొక్క సౌలు పాస్టర్ గారి కుటుంబాన్ని కేకేసేసాడండి. పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని అక్కడ దేవుడి సన్నిధానంలో పరిచర్య చేసేటువంటి యాజకుల్ని 85 మంది, ఎంతమంది అండి? 85 మందిని తీసుకొచ్చాడండి. ఏంటి జరిగిందంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అయ్యో నిజమే, నేను రొట్టెలు ఇచ్చాను, నేను ఖడ్గం ఇచ్చాను కరెక్టే, కానీ దావీదు నీ చేత తరమబడుతున్న సంగతి మాకు తెలియదయ్యో. పాస్టర్లు నిజం చెప్పారండి అక్కడ. ఆ 85 మంది పాస్టర్లు, అయ్యా సౌలు రాజా, ఆయన నీ యొక్క అల్లుడు గారు. ఆయన ఎవరండి? దావీదు గారు మీ అల్లుడు గారు. ఆయన మంచి ఆలోచనకర్త. నీ రాజ్యములో ఇతడు వంటి ఘనత వహించిన వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రతిరోజు నీ సన్నిధానములో ఏంటి భోజనము చేస్తూ, నిన్ను గురించి పాటలు పాడుతూ, నీకేదన్నా
దయ్యం పడితే వీణ వాయిస్తూ ఉన్న వాడిని మేము ఎలా ఊహించగలమయ్యా? నిజంగా మాకు తెలియదయ్యా. దండం పెట్టారండి పాస్టర్లంతా కలిసి, కాళ్ళు వేళ్ళ పట్టారండి రాజుగారిని. అయ్యా మాకు నిజంగా తెలియదయ్యా, ఆయన నీ దగ్గర నుంచి పారిపోతాడన్న సంగతి దావీదు నిజంగా చెప్పాడండి. దావీదు చెప్పలేదండి, పాస్టర్ గారికి ఏమీ తెలియదు, చెప్పలేదు. రాజుగారు ఏదో పని చెప్పారో ఆ పని మీద వచ్చాను అన్నాడు అంతే. తరమబడుతున్నానన్న సంగతి పాస్టర్ గారికి ఎవరికి తెలియదండి. ఒప్పుకున్నారండి ప్రియమైన సహోదరుడా సహోదరి ఒప్పుకున్నారండి. సౌలు గారు ఏం లేదు, కేకేసాడండి. ఏమన్నాడు తెలుసా? ఏయ్, నేను నా దగ్గర నుంచి పారిపోతున్న వాడికి మీరు సహకరించారు, వాడికి భోజనం పెట్టారు, వారికి ఖడ్గం ఇచ్చారు, కాబట్టి ఏం చేస్తారంటే రోజు మీరు అందరూ చనిపోవాలని చెప్పేసి సైనికులందరినీ కేకేసి చంపమన్నాడు. సైనికులందరినీ కేకేశాడు. చుట్టూ సైనికులు ఉన్నారండి, మంచి బలావీరులండి, యుద్ధశూరులండి. ఆ సైనికులందరినీ కేకేసి చంపేమన్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, సైనికులు ఎవ్వరు కూడా ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. చెప్పు గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పు. సైనికులు తెలుసండి వాళ్ళకి దేవుడి సంగతి, యాజకుల సంగతి తెలుసండి, పాస్టర్ల సంగతి తెలుసండి వాళ్ళకి. ఆ దగ్గర ఉన్న సైనికులు ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు. కానీ ఈడున్నాడే, ఎవడు వాడు? దోయోగు ఉన్నాడు కదా, కేకేశాడు రాజు, దోయోగు వీళ్ళెవ్వరికి వెళ్తలేదు, ఏసే అన్నాడు అంతే. ఈడికేం వచ్చిందండి, వరుసగా 85 మందిని చంపేశాడండి. పాస్టర్లని నిజం చెప్పినందుకు, అబద్ధం ఆడనందుకు. అంతటితో ఊరుకున్నాడు ఈ దోయోగు. ఆ పాస్టర్ గారు అన్నట్టు ఊరు వెళ్ళిపోయాడు, నోబు అని పట్టణం వెళ్ళిపోయాడు. అక్కడ పసిపిల్లల్ని, స్త్రీలని, పురుషుల్ని అందరినీ సంహరించేశాడండి. ఎంత భయంకరమైన విషాదకరమైన విషయం. ఈరోజు చర్చిలు తగలబెట్టట్లేదా? ఆ రోజు ఆ ఒరిస్సాలో గ్రామస్థైని వారి కుటుంబాన్ని కారులో పెట్టి కాల్ చేయలేదా? ప్రియమైన దేవుని జనాంగమా, అందుకు ఈ కీర్తన రాస్తూ ఉండగా సౌలు చేసిన భయంకరమైన అకృత్యం, సౌలు చేసిన భయంకరమైనటువంటి అనుకున్నాడు. ఏదో మనం అనుకుంటామండి, మాట లేదు సౌలు గారు, అదేంటి ఆ కోడుల్ని ఆ దూడల్ని ఉంచేసాడు అనుకుంటున్నారు. కాదండి, భయంకరంగా 85 మంది యాజకులు చంపించేసినటువంటి దుర్మార్గుడు అనొచ్చు అతన్ని, దుష్టుడు అనొచ్చు అతన్ని. అందుకే అతని సింహాసనం లేకుండా పోయింది. దేవుని స్తోత్రం చెప్పు హల్లెలూయా. ముగిస్తానండి. నీతిమంతులు చూచి ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నాడు వీడయ్యని చెప్పుకొనొచ్చు వీరిని చూచి నవ్వుదురు. పైన 4వ వచనం, కావున దేవుడు సదాకాలము నిన్ను అమ్మా, ఎవరైతే కపటంగా ఉంటారో, ఎవరైతే అబద్ధాలు ఆడతారో, ఎవరైతే మంచిగా మాట్లాడో అంటున్నాడు. ఏంటంటే నిన్ను అణగగొట్టును, నీ గుడారముల నుండి నిన్ను పెళ్ళగించును, నిన్ను ఏం చేయను, నిర్మూలన చేసేస్తాడు దేవుడు. మనమైతే ఎలా ఉంటామంటే, నేనైతే 8వ వచనం, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఎవరైతే తమ నాలుకలు సాధు చేసుకుంటారో వారంట దేవుని మందిరములో ఎలాగండి నిత్యము నిలిచే ఒలీవ చెట్టు అంటే లైఫ్ లాంగ్ ఉండేది, నిత్యము చిగురించేది. ఒకవేళ నరికేసినా దాని మొద్దు నుండి చిగురు వచ్చేస్తుంది. అటువంటి చెట్ల వల్లే ఉంటామని దేవుడు ఆశీర్వదిస్తున్నటువంటి కృప సన్నిధి దేవుడు మా అందరి పట్ల కుమ్మరించును గాక.